గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో అయితే విశాఖలో అయితే వల్లభనేని వంశీ అనుచరులను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేసి గన్నవరం అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయితే వల్లభనేని వంశీ అనుచరులు విశాఖలో ముగ్గురు రావడం జరిగింది. అయితే ముగ్గురితో పాటు ఒక్కో వ్యక్తి దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి సంబంధం లేకుండా తీసుకెళ్లారు. అసలు మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు సైట్ సీయింగ్కి వచ్చి మా అల్లుడు ఫ్రెండ్స్ ద్వారా వచ్చారు. సైట్ సీయింగ్కి వచ్చి రాత్రి అకామిడేట్ ఇవ్వడంతో తెల్లవారు 6లో పోలీసులు అయితే వచ్చి వాళ్ళ ముగ్గురితో పాటు మా దుర్గాప్రసాద్ని కూడా తీసుకెళ్లారని చెప్పి తల్లి అయితే వాపోతున్నారు. అయితే తల్లి శ్రీదేవి మనతో పాటు ఉన్నారు. అమ్మ అసలు చెప్పండి, ఏం జరిగింది అసలు, ఏ విషయం? మేము సాగర్నగర్లో మా బాబు ఉన్నాడండి. అది మా అల్లుడు గారి ఇల్లు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటాను. అయితే అల్లుడు గారి ఫ్రెండ్స్ వచ్చి సైట్ సీయింగ్కి వచ్చి అక్కడ స్టే చేశారు నైటు. మార్నింగ్ కల్లాను వాళ్ళతో పాటు మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళారు, దుర్గాప్రసాద్ని. వాళ్ళు అసలు విశాఖ చూడడానికి వచ్చి అకామిడేషన్ కోసం అని చెప్పి నైట్ ఉన్నారమ్మా? ఉన్నారండి. మా అల్లుడు గారి ఫ్రెండ్స్. వాళ్ళకి అకామిడేషన్ ఎక్కడా దొరకలేదంటే నేను మామూలుగా మా మనవాళ్ళ రీత్యా ఇక్కడ ఉంటున్నాను, నేను లేనని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇల్లు ఇచ్చారు. అవునండి, ఇస్తే దాంతోపాటు మా బాబు కూడా ఇక్కడ వైజాగ్లో బ్యాంక్ పని ఉందని చెప్పి చూసుకుందామని వచ్చాడు. ప్రాపర్గా మేము అది విజయవాడ. ఆ పని కోసం వచ్చి ఉన్నందుకు రాత్రి వీళ్ళందరూ వచ్చి పార్టీ చేసుకుని ఈ లోపల మా బాబుని వచ్చి వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోయారండి. ఇప్పుడు రావడం జరిగిందమ్మా? ఎక్కడి నుంచి 6లో పోలీసులు తెల్లవారు రావడం జరిగింది. ఏం జరిగింది? పొద్దున్న వచ్చారని తెలిసిందండి. కరెక్ట్ టైం అయితే మాకు తెలీదు. వచ్చి తీసుకొని వెళ్ళారని తెలిసింది. అంటే మీ అబ్బాయి దుర్గాప్రసాద్కి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో? సంబంధం లేదండి. అసలు వాళ్ళెవరో మేమెవరో అసలు మా ఊరు కాదు, మా ఇల్లు కాదు ఇక్కడ. అది మేము చుట్టం చూపుగా అల్లుడు వాళ్ళ ఇంటికి వస్తున్నాం. అక్కడ మామూలుగా మా బాబు ఇక్కడ ప్లేస్ సరిపోదని పడుకోవడానికి అక్కడ వెళ్ళాడు. అయితే ఇప్పుడు మీకు అంటే వీళ్ళని ఎక్కడ తీసుకెళ్లారు, మీకు ఏమైనా సమాచారం ఉందమ్మా? ఏమీ తెలియదండి. ఆర్లో స్టేషన్ కానీ తీసుకెళ్లారండి. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మా బాబు కోసం మా అల్లుడు గారు వెళ్తే అక్కడ లేడు బాబు. లేడు, ఇంట్లో లేరు, అక్కడ లేరు. అంటే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం 6లో పోలీసులు అయితే పడమట అయితే తీసుకెళ్లారు. ఆ ముగ్గురితో పాటు మీ దుర్గాప్రసాద్ను కూడా తీసుకెళ్లారని చెప్పి అయితే సమాచారం. మీకు ఎలాంటి న్యాయం కావాలి ఇప్పుడు ఈ విషయంలో? మాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మా అబ్బాయిని మాకు రిలీజ్ చేసి పంపించాలని కోరుతున్నాను. సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాను. అయితే ఇది వల్లభనేని అనుచరులు అయితే నేను రావడం అయితే జరిగింది. వాళ్ళు వల్లభనేని అనుచరులు అని చెప్పి మాకు ఎటువంటి పరిస్థితుల్లో తెలియదు. మా అల్లుడు ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు సైట్ సీయింగ్ అయితే వచ్చారు. వాళ్ళకి అకామిడేషన్ ఒకరోజు రాత్రి అని చెప్పి అకామిడేషన్ ఇవ్వడంతో తెల్లవారి వాళ్ళ ముగ్గురితో పాటు మా అబ్బాయి దుర్గాప్రసాద్ని కూడా ఎటువంటి ఈ అభం శుభం తెలియని మా అబ్బాయి దుర్గాప్రసాద్ని కూడా ఇమీడియట్గా వాళ్ళు లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి 6లో పోలీసులు పడమటి విజయవాడ అయితే పంపించడం అయితే జరిగింది. దయచేసి ఈ విషయంలో మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు, ఇమీడియట్గా మా అబ్బాయిని అయితే రిలీజ్ చేయాలి. మా ఈ కేసుకి అసలు మా అబ్బాయి దుర్గాప్రసాద్ ఎటువంటి సంబంధం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇందులో చొరవ చూపించి మా అబ్బాయిని ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పి అయితే దుర్గాప్రసాద్ తల్లి శ్రీదేవి అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ వల్లభనేని వంశీ అనుచరులు విశాఖ ఉదంతం. శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.